ఆయన జయించి ఉన్నాడా? అందుకే క్రైస్తవులను కూడా జయ జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు. నేను జయించానంటున్నాడు. ఆయన అన్నిట్లో జయించాడు. పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శ్రమలను జయించాడు. అపవాది ప్రతి వాని శక్తుల ప్రభావాన్ని అంతటిని కూడా ఆయన అధికారాన్ని సంపాదించి జయించాడు. ఆమేన్. అంటే శ్రమలలో కూడా ఒక జయ జీవితాన్ని మనం పొందాలి. పౌలు దీనికి మనకు మాదిరిగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడండి, ఎన్ని శ్రమలు అనుభవించాడు. శ్రమల ద్వారానే కదా సింహాసనం ఇచ్చేది దేవుడు. యోసేపును కూడా ఐగుప్తులో నలిపిన తర్వాతనే కదండి అతనికి సింహాసనం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుని చూసినా నీతిమంతుల జాబితాలో